ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనము. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనులలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మాట్లాడిన వాగ్దానము నా కోసము, నా కుటుంబము కోసమని నీవు నమ్మితే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే గనక చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. ఆయన అంటున్నారు కదా, నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనులలోనైనను చేయబడని అద్భుతాలు నీ పట్ల దేవుడు చేస్తారట. హల్లెలూయా. నువ్వు బహుశా ఇప్పటి వరకు కూడా వాళ్ళ బిడ్డలను చూసి నా బిడ్డలు ఇంకా ఇలా ఉన్నారేంటి అనుకున్నావేమో. వాళ్ళ వ్యాపారాన్ని చూసి నా వ్యాపారం ఇంకా ఇలా ఉండిపోయింది అనుకున్నావేమో. ఒకరి జీవితంలో ఒక మంచి ఉద్యోగాన్ని బట్టి, ఒక మంచి కుటుంబాన్ని బట్టి నా పరిస్థితి ఇంకా ఇలాగే ఉండిపోయిందని నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావేమో. ప్రభువు చెప్తున్నారు, ఏ జనులలోనైనను చేయబడని, వాళ్ళ జీవితాల్లో కూడా చేయలేనన్ని గొప్ప కార్యములు నీ పక్షాన చేస్తానని ఆనాడు దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానమే ఈరోజు నీకు కూడా ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు కలత చెందొద్దు, భయపడొద్దు. నువ్వు ఒకటే నమ్ము, నేను దేవుని యందు యథార్థంగా ఉంటాను, నా దేవుడు నా పక్షాన కార్యాలు చేస్తారు. అంతే. నీలో యథార్థత లేకపోతే, నీలో దేవుని యందు భయభక్తులు లేకపోతే వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోలేవు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అనేక మంది ఆ మార్గములోనే చనిపోవడం గల కారణము వారు దేవునికి విరుద్ధంగా బ్రతికారు. అయితే ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఉన్నారో వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఈ వాగ్దానం వినేవారు అనేక మంది ఉండొచ్చు. నీవు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు ఆయన వాగ్దానానికి తలయొగ్గితే, ఆయన మాటకు లోబడితే గనక ప్రభు చెప్తున్నారు, ఏ ప్రజలలోనూ చెయ్యని అద్భుతాలు నీ పక్షాన నేను చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ కూడా యెహోవా కార్యాన్ని చూసెదరు. నువ్వు ఏ మనుషుల మధ్య బతుకుతున్నావో, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ చుట్టుపక్కల వారందరూ కూడా దేవుడు నీ పక్షాన చేయబోతున్న కార్యాలు వారు కళ్ళారా చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు అంటారు, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీ ప్రార్థన నీ దేవుడు విన్నాడు కనుకనే నువ్వు ఎంతలాగా నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడ్డారని అనేక మంది చెప్పబోతూ ఉన్నారు నీతో. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడంటే నువ్వు ఎంత భయభక్తులు కలిగి జీవించాలో ఆలోచించే. ఈరోజు దేవుని సన్నిధిలో నిబంధన చేసుకో. ప్రభువా, నీకోసం నేను నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను, నీ మాట మీద నమ్మకం ఉంచుతాను ప్రభువా అని ఒక్క మాట దేవునితో చెప్పు. జీవితకాలం అంతా దీవెనతో బ్రతుకుతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.